12 ఏళ్లకు వచ్చే సరస్వతి నది అంత్య పుష్కరాలకు కాళేశ్వర క్షేత్రం సిద్ధమైంది. రేపటి నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల కోసం అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతి నదుల త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరం ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో వెలుగులు విరజిమ్ముతోంది. ప్రత్యేక సెట్టింగ్లు, ఘాట్లు, లైటింగ్, టెంట్ సిటీతో భక్తులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. గత ఏడాది సరస్వతి పుష్కరాలు వైభవంగా నిర్వహించగా ఇప్పుడు అంత్య పుష్కరాలకు మరింత ఘనంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఈ పుష్కరాల కోసం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక అలంకరణలు, శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్, వీఐపీ ఘాట్లను సౌండ్ అండ్ లైటింగ్తో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా రంగురంగుల డెకరేషన్లు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులు, వీఐపీ భక్తుల కోసం 40 ఆధునిక గుడారాలతో ప్రత్యేక టెంట్ సిటీ నిర్మించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పుష్కరాలకు హాజరయ్యే అవకాశం ఉండడంతో అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు కూడా ఉండడంతో పుష్కర ఘాట్ల వద్ద శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యమిచ్చారు. అంత్య పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, స్వామీజీలు పాల్గొననున్నారు. మొదటి రోజు మహాగణపతి హోమంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 22న సుబ్రహ్మణ్య షడాక్షరి హోమం, 23న హయగ్రీవ హోమం, 24న నవగ్రహ హోమం, 25న మహామృత్యుంజయ హోమం, 26న దుర్గా సూక్త హోమం, 27న మహాసుదర్శన హోమం, 28న దక్షిణామూర్తి హోమం, 29న స్వయంవర పార్వతీ హోమం, 30న ధన్వంతరి హోమం, 31న మహారుద్ర హోమం, జూన్ 1న లఘుచండీ మహాపూర్ణాహుతితో పుష్కరాలు ముగియనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం నవరత్న హారతులు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి. 8 మంది సభ్యులతో ప్రత్యేక హారతి బృందం సేవలు అందించనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. మహిళల కోసం ప్రత్యేక స్నాన గదులు, దుస్తులు మార్చుకునేందుకు టెంట్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కరీంనగర్, వరంగల్ డిపోల నుంచి 300కు పైగా బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ప్రతిరోజు 480 ట్రిప్పులతో భక్తులను పుష్కర ఘాట్లకు చేర్చి తిరిగి గమ్యస్థానాలకు తరలించనున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు వన్వే విధానం అమలు చేస్తున్నారు. ప్రైవేటు వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, కలెక్టర్ రాహుల్ శర్మ విజ్ఞప్తి చేశారు. ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగా మీ భూపాలపల్లి పోలీస్ మీ యొక్క రక్షణ, మీ యొక్క కుటుంబం యొక్క సౌకర్యార్థం అండ్ ఇతర భక్తుల యొక్క రక్షణ మరియు సౌకర్యార్థం కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. భక్తులందరి కోసం వారికి సూచించబడిన ట్రాఫిక్ మార్గంలోనే మీ అందరూ కూడా వెళ్ళాలి. భక్తులందరి కోసం సపరేట్ పార్కింగ్ ప్లేసెస్ కూడా రెడీ చేసి పెట్టడం జరిగింది. అంతర్వాణి సరస్వతి, గోదావరి రివర్ మరియు ప్రణహిత రివర్కి త్రివేణి సంగం ఉంటుంది. అక్కడ సెక్రెట్ భాట్ చేసి పుష్కరాలలో పార్టిసిపేట్ చేయాలి. మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా కోఆర్డినేషన్ చేసి అన్ని ఏర్పాటు మనం చేశాం. అండ్ అన్ని ఫెసిలిటీస్ పబ్లిక్ కోసం మనం ప్రొవైడ్ చేస్తున్నాం. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతి నదుల సంగమంలో పుణ్య స్నానాలు చేసి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోతున్న కాళేశ్వరం ఇప్పుడు మళ్లీ పుష్కర శోభతో భక్తులను ఆహ్వానిస్తోంది. ప్రయాగ్రాజ్ను తలపించేలా తీర్చిదిద్దిన కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి అంత్య పుష్కరాలతో మరోసారి ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది. భక్తుల రద్దీ, ప్రత్యేక పూజలు, హారతులతో 12 రోజులు కాళేశ్వరం ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది.